ఇవాల్టి కథ రంగయ్య వ్యాపారం. రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారి కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాడు. అతడు కొడుకుని కూడా కొలువులో చేరమంటే వాడు కాదని వ్యాపారం చేస్తానన్నాడు. వ్యాపారానికి వారసత్వం కావాలి, మన ఇంట్లో వ్యాపారం అచ్చిరాదు, నా మాట విని కొలువులో చేరు అన్నాడు తండ్రి. కాస్త దూరంగా ఉండి ఈ మాటలు విన్నా రంగయ్య తల్లికి కోపం వచ్చి, చెట్టంత మేనమామ వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి వస్తే వ్యాపారం అచ్చు రాదంటావేం, నీకు నీ వాళ్ళే తప్ప నా వాళ్ళు ఆనరా అంటూ భర్త మీద చెంగున లేచింది. నువ్వు చెప్పేది నీ తమ్ముడు లోకనాథం గురించే కదా, వాడు కన్న కొడుక్కే వ్యాపార రహస్యాలు చెప్పడు, నీ కొడుక్కి చెబుతాడా? ఎక్కడో ఒకచోట శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలో ఎలా పైకి వస్తారు అన్నాడు రంగయ్య తండ్రి. రంగయ్య తల్లి ధైర్యం చెబుతున్న దానిలా కొడుకు భుజం మీద చెయ్యి వేసి భర్తతో, నీవన్నీ మరీ చోద్యాలు, నా తమ్ముడు నీలాగా స్వార్థపరుడు కాదు. నగల దుకాణాన్ని కొడుక్కు అప్పచెప్పి తను మాత్రం ఇప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు. తన కూతురు మల్లిని మన రంగయ్యకి ఇవ్వాలనుకుంటున్నాడు. అడగాలే కానీ వాడు మన రంగయ్యని వల్లో కూర్చోబెట్టుకుని మరీ వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అన్నది. తల్లిదండ్రులు ఇలా గొడవ పడుతుంటే రంగయ్య చిరాకుపడి, మీ గొడవ మీది, నా గురించి ఆలోచించరి, నాకు సొంత తెలివి ఉంది, ఒకరి సలహా అక్కర్లేదు, వ్యాపారంలో నా అంతటా నేను రాణించగలను, అర్థమైందా అన్నాడు. అయితే మహా చక్కగా రాణించు, నేను మాత్రం పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి. నేనిస్తాను అన్నది రంగయ్య తల్లి పట్టుదలగా. నా వ్యాపారానికి తెలివే పెట్టుబడి, మీ ఇద్దరి డబ్బు నాకు అక్కర్లేదు, ఒక ఏడాది పాటు నన్ను మర్చిపోండి, ఆ తరువాత మంచి వ్యాపారినై తిరిగి వస్తాను అంటూ రంగయ్య ఇల్లు వదిలిపెట్టాడు. దారిలో వాడికొక సాధువు ఎదురయ్యాడు. రంగయ్య సాధువుకు నమస్కరించి తను బయలుదేరిన పను చెప్పి దీవించమన్నాడు. సాధువు పైసాలు అడిగితే ఆశ్చర్యపడి, సర్వసంగ పరిత్యాగివి, నీకు డబ్బెందుకు అని అడిగాడు. డబ్బు కోసమే కదా ఈ వేషం, నాకు చదువు రాదు, ఏ పని చేతగాదు, కాలు చెయ్యి సక్రమంగా ఉన్నాయి, ఈ వేషం వల్ల తప్ప డబ్బు రాదు, పొట్ట గడవదు అన్నాడు సాధువు. అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమే అన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా. పేర్లలో తేడా తప్ప లోకంలో వ్యాపారం కానిదంటూ ఏదీ లేదు అని సాధువు ఒక్క క్షణం ఆగి, అయితే ఒక పని చేద్దాం, నేనిప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్థుడిగా చేర్చుకొని బాగా వృద్ధి చేయదలిచాను, లాభాలను చెరిసగం పంచుకుందాం అన్నాడు. ఇందుకు రంగయ్య ఇష్టంగానే సరేనన్నట్టు తలాడించాడు. ఆ మర్నాడే 10 మంది నడిచే దారి పక్కన ఒక గుడారం లేచింది. డబ్బు తీసుకొని పాపాలను కడిగేసే పాపానంద స్వామిగా మారిపోయాడు సాధువు. మారువేషం వేసుకుని వాడి శిష్యుడయ్యాడు రంగయ్య. మైలతుత్తంలో నీరుండడం వల్ల నీలంగా ఉంటుంది, వేడి చేస్తే ఆ నీరు ఎగిరిపోయి అది తెల్లగా అవుతుంది. తెల్లటి మైలతుత్తాన్ని బయట వదిలితే తిరిగి నీటిని పీల్చుకొని అది నీలంగా మారుతుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని తన పథకాన్ని రూపొందించాడు సాధువు. పాపానంద స్వామికి కుడి పక్కన మరుగుతున్న నీటిపై ఒక పళ్ళెంలో తెల్లటి మైలతుత్తపు పొడి ఉంటుంది, ఎడమ కాలి పక్కన కాలిన పెనం ఉంటుంది. రంగయ్య డబ్బు తీసుకున్న వ్యక్తి చేతిలో తెల్లని పొడి వేసి కళ్ళు మూసుకోమంటాడు. కాసేపటికి పొడి నీలంగా మారుతుంది. నీ శరీరంలోని పాపం విషమై ఈ పొడిలో ప్రవేశించింది, కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య. పాపి కళ్ళు తెరిచి చూసి గజగజ వణికిపోతాడు. ఆ పొడిని సాధువు చేతిలో వేస్తాడు. సాధువు కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ చేసి ఆ పొడిని ఎడమ పక్క పెనం మీద వేస్తాడు. కొద్ది క్షణాల్లో ఆ పొడి తెల్లబడిపోతుంది. నీ పాపం గాలిలో కలిసిపోయింది, ఇక వెళ్ళు అంటాడు సాధువు. వాడు తృప్తిగా వెళ్ళిపోతాడు. సాధువు చిటికెడు పొడికి రూపాయి ధర పెట్టాడు. ఒకసారి వచ్చిన వాణ్ణి తిరిగి మళ్ళీ వచ్చేలా చేసేందుకు సాధువు ఇలా చెబుతుండేవాడు. మనిషి పుట్టుక పాపమయం, ఊపిరి పీల్చడంలో వదలడంలో కూడా కంటికి కనిపించని సూక్ష్మ జీవాలను మనకు తెలియకుండా చంపుతుంటాం. మనం చేసే ప్రతి అడుగు మన చేత పాపాలను చేయిస్తుంది. అందువల్ల పాపాలు లేకుండా బ్రతకలేం.
అట్లని పాపాలను పూర్తిగా కడిగేసుకోనేలేం. మీ శక్తిని బట్టి మీలో పాపాలను ఎంతో కొంత కడిగేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఆ విధంగా మీకు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇందువల్ల మళ్ళీ మళ్ళీ వచ్చినా ఆ పొడి ఇంకా ఇంకా నీలంగా మారుతూనే ఉన్నదేమన్న శంక పాపులకు కలిగేది కాదు. వచ్చిన పాపుల్లో కొందరు ఒక్క చిటికెడు పొడినే తీసుకునేవారు, కొందరు ఇంకా ఎక్కువ తీసుకునేవారు, కొందరు ఒక్కసారే వస్తే కొందరు ప్రతిరోజు వచ్చేవారు. అన్ని రోజులు గుడారం వద్ద ఎంతో సందడిగా ఉండేది. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకరోజు రంగయ్య సాధువుతో, ఇప్పటికే చాలా సంపాదించాం, ఇక నువ్వు పాపానంద స్వామి అవతారం చాలించడం మంచిది అన్నాడు. సాధువు ఇందుకు ఒప్పుకోక ఇంకా సంపాదించాలన్నాడు. అయితే రంగయ్య సాధువుతో, అత్యాశకు పోతే ఉన్నదానికే మోసం వస్తుంది. ప్రపంచంలో మనం ఒక్కరిమే తెలివైన వాళ్ళం కాదు, ఇంకా చాలామంది ఉంటారు. మన వంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగానే వాళ్లకు అనుమానం వస్తుంది. అయితే వేలం వెర్రి జనాలు వాళ్ళ మాట వినరు. ఆరంభంలో ఆ వెర్రి తగ్గాక తెలివైన వాళ్ళు రంగంలో దిగి మన బండారం బయట పెడతారు. వ్యవహారం అన్నంత వరకు రానివ్వకు అని హెచ్చరించాడు. దీనికి సాధువు కోపం తెంచుకొని, నిన్ను ముందు భాగస్థుడిగా చేర్చుకొని తర్వాత నా అంతవాన్ని చేసి మరొక చోటుకు తరలిపోదామనుకుంటే ఇదా నువ్వు నాకిచ్చే సలహా అని సంపాదించిన డబ్బు లెక్కించాడు. మొత్తం 1,00,000 రూపాయలని తేలింది. సాధువు వాడికి 50,000 రూపాయలు ఇయ్యబోయాడు. కానీ వాడు మొత్తం తీసుకోక, నీ పాప భారంలో సగం నా నెత్తి కింద పోతున్నావు, వద్దు, ఒక్క 5,000 ఇవ్వు చాలు, కాస్త తేలిగ్గా ఉంటుంది అన్నాడు. తర్వాత రంగయ్య సాధువు ఇచ్చిన డబ్బు తీసుకొని వేషాన్ని కాస్త మార్చుకొని మేనమామ లోకనాథం ఉండే త్రినాథపురం వెళ్ళాడు. ఆ సమయంలో లోకనాథం కిరాణా దుకాణంలో ఉన్నాడు. మారువేషంలో ఉన్న తనను మేనమామ గుర్తుపడతాడో పట్టడో అని రంగయ్య దుకాణానికి వెళ్ళి, నాకు ఎండు ఖర్జూరాలు కావాలి, ధర ఎంతైనా పర్వాలేదు అన్నాడు. లోకనాథం వాడిని గుర్తుపట్టక, ఇంకా మీకు ఏమైనా కావాలా బాబు అని అడిగాడు. చాలా పెద్ద జాబితానే ఉంది, ఎండు ఖర్జూరాలున్నది లేనిది చెప్పు అన్నాడు రంగయ్య. వెంటనే లోకనాథం, ఒరే వెంకా అని పిలిచాడు. లోపల నుంచి 15 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. లోకనాథం వాడిని ఎండు ఖర్జూరాలున్నాయా అని అడిగితే ఉన్నాయన్నాడు. రంగయ్యకు కావాల్సిన ఎండు ఖర్జూరాలు పొట్లం కట్టి ఇవ్వమని లోకనాథం చెప్పగానే వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు లోకనాథం గోపి అని పిలవగానే ఇంకొక కుర్రవాడు వచ్చాడు. వాడితో లోకనాథం, బాబుగారికి ఏం కావాలో తూకం తూచి పొట్లాలు కట్టు అని చెప్పాడు. కొంతసేపటికి వెంకడు వచ్చి, బస్తాడు ఎండు ఖర్జూరాలు ఉండాలి, ఎక్కడా కనబడలేదు అన్నాడు. ఆ ముక్క చెప్పడానికింతసేపా, బాబుగారలా నిలబడి ఉండిపోయారు కదా అని లోకనాథం విసుక్కొని రంగయ్యతో, మా దుకాణంలో లేని సరుకు మీకు మరెక్కడా దొరకదు, కాబట్టి మీ సమయం వృధా అయిందనుకోకర్లేదు అన్నాడు. కానీ ఈ మాట కాస్త ముందే తెలిస్తే బాగుండేది. ముందు ఉన్నాయన్నాడు, తర్వాత లేదన్నాడు. వెతకడానికి కంతసేప అన్నాడు రంగయ్య చిరాగ్గా. ఏం చేసేది బాబు, ఆ వెంకడికి అమ్మా నాన్న లేరు, పొట్ట గడిచేందుకు వేరే దారి లేదు, అడుక్కునేందుకు పౌరుషం, కష్టపడి పని చేసుకొని బ్రతకాలనుకుంటున్నాడు. వాడికి పనెవరిస్తారు? వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి బాబు, అందుకే వాణ్ణి పనిలో పెట్టుకున్నాను. తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలిగితే మీ బోటి వారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం. రంగయ్య మహా గొప్ప వ్యాపారివే అని మనసులో అనుకొని, ఈ వెంకడికి ఈ ఊళ్ళో లోకనాథం అనే వ్యాపారి అయినా తెలుసా? తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్లాల్లో ఆయనంటికి చేర్చాలి, ఆయన నా మేనమామ అని వెనక్కి తిరిగి అక్కడి నుంచి కదిలాడు. లోకనాథం ఉలిక్కిపడి దుకాణంలోంచి బయటకు వచ్చి, ఓరీ రంగటివారా, గుర్తుపట్టలేకపోయాను, పద ఇంటికి పోదాం అన్నాడు. రంగయ్య ఆశ్చర్యంగా, దుకాణాన్నిలా వదిలేసి వచ్చేస్తావా? అసలే ఆ వెంకడు తెలివి తక్కువవాడు అన్నాడు. లోకనాథం నవ్వి, అదంతా ఇతరుల కోసంలే, ఆ వెంకడు మహా చురుకైనవాడు, నమ్మకస్తుడు, వాడి మూలంగానే ఈ ముసలితనంలో కిరాణా దుకాణం నడపగలుగుతున్నాను అన్నాడు. అయితే మరి ఎండు ఖర్జూరాల విషయంలో అలా చేశాడేం అని అడిగాడు రంగయ్య అర్థం కాక.
ఎండు ఖర్జూరాల కోసం వచ్చిన బేరాన్ని పోగొట్టుకోలేం కదా, నీకింకా చాలా సరుకులు కావాలి. వాటిని గోపి చేత పొట్లాలు కట్టిస్తుంటే వీడు చకచక ఎండు ఖర్జూరాల కోసం 4 దుకాణాలు తిరిగి వచ్చాడు. ఎక్కడా లేవు. జరిగిన ఆలస్యానికి నింద వాడి మీద పడింది అన్నాడు లోకనాథం. రంగయ్య కొంతసేపు ఆలోచిస్తూ ఉండి, అంటే వ్యాపారము మోసమే, అయినా వచ్చేది తక్కువ. నేను మరొకడితో కలిసి మోసం చేసి 2 నెలల్లో సంపాదించింది వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాది పైన పడుతుంది అని తన కథంతా మేనమామకు చెప్పాడు. లోకనాథం పెద్దగా నవ్వి, సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం, కొనే వాళ్ళ అసహాయత కనిపెట్టి ధరలు అదే పనిగా పెంచితే అది మోసం. నేను ఎలాంటి వ్యాపారం చేయడం లేదు, నా తెలివితో వచ్చిన వాళ్ళను ఆకట్టుకుంటున్నాను అన్నాడు. రంగయ్య ఒక క్షణం ఆలోచించి, ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియడం లేదు, అదీ కాక సొంత తెలివితో రాణిస్తానని ప్రగల్భాలు పలికి ఇల్లు విడిచి వచ్చాను. ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో కూడదో కూడా తెలియడం లేదు అన్నాడు. లోకనాథం మేనల్లుడి భుజం తట్టి, మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు. నీ తెలివిని వ్యాపారానికి ఉపయోగించు. సామాన్యులకు సేవ చేయాలని అధిక లాభాలను ఆర్జించి పెట్టే నగల వ్యాపారాన్ని కొడుక్కిచ్చి నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను. ఇక నా సలహా సంగతి అంటావా? నువ్వు నన్నేం సలహా అడగలేదు, అడగకుండా నేను నీకు సలహాలు ఇచ్చాను కాబట్టి నువ్వు నా నుంచి ఇంకా ఇంకా వ్యాపార రహస్యాలు తెలుసుకొని రాణించవచ్చు అన్నాడు. ఆ విధంగా రంగయ్య వ్యాపారంలో ప్రయోజకుడై ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వారిని సంతోషపెట్టాడు. తరువాత వల్లిని పెళ్లి చేసుకొని మేనమామను సంతోషపెట్టి తను సుఖంగా జీవించాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.